కమింగ్ టు ద పాయింట్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. మేము ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలని. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి, అండ్ మాకు కేవేట్ వేస్తున్నాం. మీకు అందరూ తెలిసేది, లోవర్ కోర్టుకి వెళ్ళి, రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి కేవేట్ ఉందని అబద్ధాలు, కేవేట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టుని చీట్ చేశారు. కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు. ఆ స్టే కూడా నాకు రాలేదండి. నేను ఇంట్లో నుంచి బయలుదేరడం, ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు, ఏం తెలియదు. ఇంట్రా రాజ్యాంగాన ధైర్యం అనుకుని, సార్ ప్లీజ్ సార్ అంటున్నాను, వినట్లేదు. మూడో రోజు నేను ఇక్కడికి వచ్చింది, సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు. ఆర్డర్ ఏంటి సార్, స్టే ఎందుకు వస్తుంది, కేవేట్ ఉంది సార్ హైకోర్టులో, ఆర్డర్ ఎలా వస్తుంది సార్ అన్నాను. ఇదిగోండి అంటే మేము కనుక్కుని, మాకు ఎవరు పంపించలేదు, పోస్ట్ రాలేదు, ఏం రాలేదు, ఒకసారి కనుక్కోండి. సో ఆర్డర్ రాలేదు మాకు. ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది. 15th కేసారు. నేను లేదండి ఇది అర్జెంటు, మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వీ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టు అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు. జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తున్నానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మా ఇంట్లో ఎవ్వరూ లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఈ తల్లిని వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి ఈ పాప మీద పట్టుకొని తోయడం, పోలీసులు అందరికీ నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్నైనా కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతాను, నన్ను ఎందుకు ప్రెస్ని రానిట్లేదు? నేను ఒకటే అడిగాను, సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేసి మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఇవి 3 ఉన్నాయి, ఇవి చల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు. పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి లేదని మీకు ఆర్డర్ కావాలంటాడు. మీరు ఇంటికి లేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు సార్ అని. లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు. సార్ అది కోర్టులో ఉంది సార్, మీరెందుకు మా నాన్న మాట వింటున్నారు? మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏపీ గారు అంటున్నాను. లేదు సిఏ గారు ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్, ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, మేము చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్, నేను కుక్క పిల్లలన్నీ చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం మేము చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని, మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సార్ దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు సార్ సింపుల్ అడుగుతున్నాను సార్. సీఎం రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ప్రతి ఒక్కరిని, లీడర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, కోర్టుల్ని, కలెక్టరేట్ని, హ్యూమన్ రైట్స్ని, ఇది అన్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు. గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. సరే ఏంటో చెప్పండి, అంతే అడుగుతున్నాను. నాకు సిఐ గారు, ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను. సార్ హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకి వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆ వీడియోలన్నీ నా సెల్ ఫోన్లో ఉన్నాయి.
నా సెల్ ఫోన్లో తీస్తుంటే వాళ్ళని వచ్చి లాక్కుంటున్నారు.